జై మురుగన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం మన అనపత్తిలో వెలిసినటువంటి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం సుమారుగా 1979లో నిర్మించడం అయితే జరిగింది. ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడైతే జాతకరీత్యా ఏ దోషం ఉన్నా సరే స్వామివారి అనుగ్రహం వల్ల దోషాలన్నీ కూడా తొలగి వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంటారు. అంతేకాదండోయ్, షష్ఠికి 11 రోజుల ముందు స్వామివారి దీక్షతోటి మాలాదానం చేస్తారు భక్తులు. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపుగా 250 మంది ఈ యొక్క ఆలయ అర్చకులైన చందు గారి నేతృత్వంలో ఈ యొక్క దీక్షనైతే చేపట్టారు. మరి షష్ఠికి 2 రోజుల ముందు కావడోత్సవం అని ఒకటి ఉంటుంది. కావడోత్సవం రోజు మొత్తం మాలదాన ధరించిన స్వాములందరూ కూడా ఈ యొక్క గ్రామంలో పురవీధుల్లో మేళతాళాలతో స్వామివారిని ఊరేగిస్తారు. అంతేకాదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు ఇక్కడ కాలువ ఉంటుంది పక్కనే. ఆ పక్కనేమో రోడ్డు ఉంటుంది. రోడ్డుకి ఆ పక్క నుంచి ఈ పక్కకు రావడానికి పడవలు కూడా ఉంటాయి. షష్ఠి అయిన మరుసటి రోజు అన్నదానం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.